శివరాత్రికి ప్రతి ప్రాంతంలో కూడా శివుని అభిషేకం చేయడం, పూజలు చేయడం కూడా సాంప్రదాయంగా జరుగుతుంది. అయితే విశాఖ నగరంతో మాత్రం ఒక ఆలయానికి అత్యంత అనుబంధం ఉంది. అసలు విశాఖ నగరం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి అసలు విశాఖ నగరం ఆవిర్భావానికి కూడా ఈ ప్రాంతం ఇతర అంశాల్లో కూడా ఈ ఆలయానికి ఒక అనుబంధం ఉంది. అసలు ఈ ఆలయం పేరేంటి, అలాగే ఈ ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఏం జరుగుతాయి అనే విషయంపై మనతో మాట్లాడడానికి అర్చకులు శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ టెంపుల్కి అంటే చాలా శివాలయాలు ఉంటాయి, శివరాత్రి పూజలు జరుగుతాయి, కానీ ఈ శివాలయంకి ఉన్న ప్రత్యేకత ఏమంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ వైశాఖేశ్వర స్వామినే నమ. అసలు ఈ దేవాలయం ప్రత్యేకత విశాఖపట్నం అంటే మనం పిలుస్తున్నాము. చోళరాజులు కట్టిన దేవాలయం ఇది. స్వామి పేరు వైశాఖేశ్వరుడు, మరొక పేరు బుచ్చరామలింగేశ్వరుడుగా పిలుస్తారు. విశాఖపట్నాన్ని అసలు పేరు 11వ శతాబ్దం పూర్వం వరకు కూడా చోళపట్నంగా పిలిచేవారు. 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యలో స్వామివారి యొక్క నామధేయాన్ని అంటే చోళరాజుల దేవాలయాన్ని 11వ శతాబ్దంలో కట్టగా సాక్షాత్ చంద్రుడి యొక్క తపస్సుకు మించి ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూగా వెలిశారు. తర్వాత పరివార దేవతలందరినీ కూడా సాక్షాత్ చంద్రుడే ప్రతిష్టాపన చేశారు. అయితే స్వామివారి యొక్క నామధేయము వైశాఖేశ్వరుడు అని. చోళరాజులు దేవాలయం నిర్మాణం చేయడంతో స్వామివారి యొక్క నామధేయాన్ని వైశాఖపురిగా మార్చారు. 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్యలో వైశాఖపట్నంగా పిలిచేవారు. తర్వాత కాలక్రమేణా విశాఖపట్నంగా మారింది. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం. సాక్షాత్ చంద్రుడే తపస్సుకు మెచ్చి చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలవడం వల్ల స్వామికి మనం దర్శనం చేయడం వల్ల శివానుగ్రహం అంటే ఏకకాలంలో 2 శివలింగాలు చేసిన ఫలితాన్ని మనం ఇక్కడ పొందగలుస్తాం అన్నమాట. యాక్చువల్ ఈ దేవాలయానికి ఎదురుకుండా సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు అనే ఆ స్వామిని కూడా సాక్షాత్ దేవతలు అర్చనాది అభిషేకాలు చేసుకునేవారు. కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడిని గమనించి చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి ఇక్కడ ఈశ్వరుడు అదే నామధేయంతో స్వయంభూగా వెలిశారు. చోళరాజులు దేవాలయాన్ని కట్టి ఆరాధన చేయడంతో ఏకకాలంలో 2 శివలింగాలు చేసిన ఫలితాన్ని మనం ఇక్కడ పొందుతాం. ఓకే, ఈ శివరాత్రి సందర్భంగా ఎట్లాంటి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు ప్లాన్ చేస్తారు? స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా ప్రాతకాలం నుండి కూడా స్వామివారికి ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, భక్తులందరికీ కూడా లోక కళ్యాణార్థంగా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఉదయం నుంచి రాత్రి 8 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ మహారుద్రం జరుగుతుంది. లింగోద్భవ కాల సమయం అంటే రాత్రి 12 గంటల నుండి 12:30 మధ్యలో స్వామివారికి హారతి ఇచ్చి మా తీర్థ ప్రసాదాలు మంత్రపుష్పాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎక్కడైనా ఏదైతే శివలింగానికి అర్చన చేసినట్లయితే ఒక శివలింగానికి చేసిన పుణ్యఫలం ఉంటుంది, కానీ ఇక్కడ వైశాఖేశ్వర ఆలయంలో పూజలు చేసినట్లయితే ఏకకాలంలో 2 శివలింగాలకి అభిషేకం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అన్నిటికంటే మించి విశాఖ నగరానికి ఆ పేరు రావడానికి కూడా ఇక్కడ ఉన్న శివుని అనుగ్రహం, అలాగే ఆ శివుని పేరిట ఈ పేరు వచ్చినట్టు అర్చకులు చెప్తున్నారు. అట్లాగే ఈ శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు, అభిషేకాలు కూడా నిర్వహించడమే కాకుండా లింగోద్భవ కాలంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తారని అర్చకులు శ్రీకాంత్ శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.